ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటుతోంది. కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. దీంతో ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రజా వ్యతిరేకత ప్రారంభమైంది. దీంతో హామీలు అమలు చేయకపోతే అసలుకే ఎసరు వస్తుందని కూటమి భావిస్తోంది. ప్రాథమికంగానైనా కొన్ని పథకాలను పట్టాలెక్కించాలని అనుకుంటోంది. అందులో భాగంగా మహిళల పథకాల విషయంలో సీరియస్ గా ఆలోచించడం ప్రారంభించింది. ముఖ్యంగా ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం అమలు చేయాలని భావిస్తోంది. అయితే అధ్యయనంలో దానికి భారీ ఖర్చు అని తేలుతోంది. దీంతో కూటమి ప్రభుత్వంలో ఒక రకమైన కలవరం కనిపిస్తోంది. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చైర్మన్ గా, మహిళా మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనితలు సభ్యులుగా ఏర్పాటైన ఈ కమిటీ ఉచిత ప్రయాణంపై అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే ప్రాథమిక అంచనాలను సైతం సిద్ధం చేసింది. ఈ పథకం అమలవుతున్న కర్ణాటక, తెలంగాణలో ఉచిత ప్రయాణంపై అధ్యయనం చేసింది ఈ కమిటీ. ఒక నివేదిక తయారు చేసి వీరు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమికంగా కొన్ని అంచనాలను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ పథకానికి సంబంధించి కీలక అంశాలు కూడా ఉన్నాయి. ప్రయాణించే వారితో పాటు అదనంగా బస్సులు, సిబ్బంది నియామకం సైతం పూర్తి చేయాల్సి ఉంటుంది. తొలుత కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణంపై కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దీంతో అక్కడి మహిళలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. తెలంగాణలో సైతం కాంగ్రెస్ పార్టీ ఇదే హామీ ఇచ్చింది, అధికారంలోకి రాగలిగింది. ఈ 2 రాష్ట్రాల్లో ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలవుతోంది. అయితే ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వాల రవాణా వ్యవస్థపై భారం పడింది. ఏపీలో కూడా పెను భారం తప్పదని తెలుస్తోంది. ఈ పథకం అమలు చేస్తే రోజుకు సగటున 10 లక్షల మంది మహిళా ప్రయాణికులు బస్సుల్లో రాకపోకలు సాగిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పథకం అమలు చేయడానికి అదనంగా మరో 2,000 బస్సులు అవసరమవుతాయని, 11,000 మంది సిబ్బందిని నియమించాల్సి ఉంటుందని అంచనాకు వచ్చారు. వాస్తవానికి రోజుకు సగటున ఆర్టీసీ బస్సుల్లో 27 లక్షల మంది ప్రయాణిస్తుంటారని అంచనాలున్నాయి. అందులో 10 లక్షల మంది వరకు మహిళలే ఉంటారని మంత్రుల సబ్ కమిటీ గుర్తించినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 68 నుంచి 69% వరకు ఉంది. ఈ పథకం అమలు చేస్తే 95% పెరుగుతుంది. అదే జరిగితే అదనంగా బస్సులు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు వంటి 5 రకాల సర్వీసులు నడుస్తున్నాయి. మహిళా ప్రయాణికులు పెరుగుతున్న దృష్ట్యా ఈ 5 రకాల సర్వీసులకు సంబంధించి 2,000 బస్సులు అవసరం. ఈ బస్సులకు సంబంధించి 5,000 మంది డ్రైవర్లు, 5,000 మంది కండక్టర్లు, 1,500 మంది మెకానిక్లను నియమించాల్సి ఉంటుంది. అంటే 11,500 మంది సిబ్బంది అవసరమన్నమాట. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే ఆర్టీసీకి నెలకు 200 కోట్ల రూపాయల ఆదాయం పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ విషయంలో ఎటువంటి మార్గదర్శకాలు విడుదల చేస్తుందో చూడాలి.